ఆంధ్రప్రదేశ్లో వ్యక్తిగత కక్షలు, పగలు వీటి మీద సుప్రీంకోర్టులో ఎలాంటి అభిప్రాయం ఉంది అనే దానికి ఒక కామెంట్ నిదర్శనం. అదే ఈ వీడియోలో మనం మాట్లాడబోతుంది. జస్టిస్ అరవింద్ కుమార్ విఎస్ పాంచోలితో కూడిన ధర్మాసనం ఏమని అంటుందంటే, మీరు బయటకు వస్తే చావడమో చంపడమో జరుగుతోంది, మీకు ఎందుకు బెయిల్ ఇవ్వాలి అని వెన్నపూస చిన్నారెడ్డి అనే ఒక వ్యక్తికి సంబంధించిన కేసులో కామెంట్ చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులకు ఇది నిదర్శనంగా అనుకోవాలా? మన పరువు ప్రతిష్టలు ఢిల్లీ లెవెల్లో ఎలా పోయాయి, ఎలాగా పాపులర్ చేస్తున్నారు అని అనుకోవాలా? ఈ కామెంట్ చేయడం ద్వారా ఆ కేసుకు సంబంధించి, ఆ ఒక్క పర్టికులర్ కేసుకు సంబంధించి మాట్లాడారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ కదా, అందువల్ల మేము మీకు బెయిల్ ఇవ్వము అని చెప్పారు. కేసు పూర్వాపరాల్లోకి పోయినప్పుడు ఏంటంటే, కడపకు సంబంధించిన ఒక హత్య కేసులో అదే ప్రాంతానికి సంబంధించిన వెన్నపూస చిన్నారెడ్డి 2009లో అతనే దోషిగా నిర్ధారిస్తూ కోర్టులు, ట్రయల్ కోర్టులు తీర్పులు ఇచ్చాయి, హైకోర్టుతో సహా. దాని మీద ఇతను అడుగుతున్నాడు, నాకు బెయిల్ ఇవ్వండి, 10 ఏళ్ళు అయింది నేను జైల్లో పడి. వెంటనే ధర్మాసనం ఏమని కామెంట్ చేసిందంటే, ఇంకా మీరు 10 ఏళ్ళు కావచ్చు, ఎన్నేళ్ళైనా కావచ్చు శిక్ష అనుభవిస్తూ, ఏ నిందితుడు తాను తప్పు చేశాను అని చెప్పడు కదా, మీరు తప్పు చేశారా లేదా అన్నది, అసలు బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది కూడా మేము మెరిట్స్ని బట్టి ఏ కేసుకైనా వ్యవహరిస్తూ ఉంటాం. ఒక కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి దానిని అన్వయించడం కుదరదు ప్రతి కేసుకి అని చెబుతూ ఈ కామెంట్ చేసిందనమాట. మీరు ఎన్నాళ్ళు జైల్లో ఉన్నారన్నది కాదు, మీరు ఈ కేసులో నిందితులని కింద కోర్టు, హైకోర్టు కూడా చెప్పారు. ఆ మెరిట్స్ ఏంటి అంటే, మొత్తం పూర్వాపరాలు ఏంటి, ఇవన్నీ తెప్పించే వరకు వెయిట్ చేయాల్సిందే ఫైనల్ వరకు. అంటే తుది తీర్పు ఇచ్చే లోపైన నాకు కాస్త బెయిల్ ఇవ్వండి అని ఆ వెన్నపూస చిన్నారెడ్డి అడిగాడు. అంటే అతని తరపు లాయర్లు. అయినా సరే అలా కూడా ఇవ్వడానికి వీల్లేదు, బెయిల్ ఇచ్చేది లేదు అని చెప్తూ, ఏమవుతుంది మీకు బెయిల్ ఇస్తే ఇంకో 302 సెక్షన్ నమోదవుతుంది, మీరు చంపడమో చావడమో జరుగుతుంది, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ కదా అని జస్టిస్ అరవింద్ కుమార్ గారు కామెంట్ చేశారట. దినపత్రికలో ఉంది. ఇది మనం సంపాదించి పెట్టుకున్న కీర్తి ప్రతిష్టలు ఆంధ్రప్రదేశ్లో. సుప్రీంకోర్టులో ఏదైనా కేసులకు సంబంధించి వెళ్తే బెయిల్ గురించి అడుగుతున్నప్పుడు అక్కడ ఇదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. హత్య కేసుల్లో లేదు, యావజ్జీవిత శిక్ష పడే కేసులలో ఎవరికైనా బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు ఇలాంటి వ్యాఖ్యానాలని, రేపొద్దున ఆయనకి బెయిల్ ఇవ్వచ్చు, వెనపూస చిన్నారెడ్డికి ఇవ్వకపోవచ్చు, కానీ ఇలాంటి కామెంటరీ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అంటే ఏదో ఒకప్పుడు యూపీనో, బీహార్నో ఆటవిక రాజ్యాలుగా పేరు పడినటువంటి జంగిల్ రాజు అంటుంటారు కదా, వాటితో పోలుస్తున్నారా ఏంటి అనిపిస్తుంది. సరే, ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడినా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వర్తించేదే కదా. దీన్ని మనం ఎలా మార్చుకోవాలి? చంపడము లేదంటే చావడం. ఇది చూడటానికి ఒక చిన్న వార్తలాగా అనిపించవచ్చు, కానీ ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో అలా ఉంటుందా? మర్డర్ కేసులో శిక్ష అనుభవించేవాళ్ళు, లేదంటే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొనేవాళ్ళు బయటకు వస్తే అవతల వాళ్ళని చంపడము, లేదంటే వీళ్ళని ఎవరైనా చంపేయటము జరుగుతుందా? ఇది అన్యాయం కదా. ఇలాంటి పేరు ప్రతిష్టలు మనకు అవసరమా? దీని పరంగా ఏం చేయాలి మరి? పోలీసింగ్ బలంగా ఉండాలి. ఎక్కడ ఉంటుంది పోలీసింగ్? మనకు అనువుగా ఉన్న వాళ్ళనేమో స్టేషన్ బెయిల్ కూడా, అసలు ఆ పదం అవతలవాడికి తెలిసినా తెలియకపోయినా మనమే బెయిల్ ఇచ్చేస్తూ ఉంటాం. ప్రత్యర్థి పార్టీ అని తెలిస్తేనేమో నేరం చేసిన వాడినే కాకుండా, లేదు నేరం చేసినట్లు ఆరోపణలకి గురవుతున్న వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. ఆఘమేఘాల మీద 100 కిలోమీటర్లు జర్నీ చేసిన ఈ పోలీసింగ్ మరి అట్లా ఇప్పుడు పొలిటికల్ వ్యవస్థకి బానిసలాగా మారిపోయారనే ఒక విమర్శ ఉంది. అయినా కూడా
కనీసం వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నా ఉంటారేమో, లేదంటే మరీ రెచ్చిపోతారేమో అని ఒక భయం ఏర్పడేలాగా ఉంది. ఒక 20 ఏళ్ళ నుంచి చూస్తే ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం ఒక డిమాండ్ ఉండేది, పోలీసుల మీద రాజకీయాల నియంత్రణ ఉండకూడదు అని. కానీ తెలివి మీరిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడ ఏసీబీ పట్టుబడినా, ఏసీబీ అధికారులకు పట్టుబడినా, ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళ చుట్టుపక్కల కొలీగ్స్ కానీ కోట్లు బయటపడి అంటే ఆరితేరిపోయారు, దొరకనంత వరకు దొరలు. మొన్న మనం చూసాం, వాళ్ళ కారులోనే గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ వాళ్ళని వేకెన్సీ రిజర్వ్కి బీఆర్కి పంపించారట. ఎందుకు మరి? పైగా దాని కారణాలను కూడా చాలా తెలివిగా రాసుకొచ్చారు. పట్టుబడిన నిందితుల తాలూకు గంజాయి తమ వాహనంలోనే రవాణా చేయడం అంట. ఏ నిందితుడు పట్టుబడ్డాడు, ఎక్కడ పట్టుబడ్డాడు, దాని గురించి ఎంక్వైరీ ఉండదా? ఊరికనే బయట ప్రచారం జరిగింది కదా అని కవరింగ్ కోసం 2 ఛార్జీలు 2 మెమో షీట్లు పంపించేస్తే సరిపోయింది. ఆ బాలమురళీ కృష్ణ నన్ను వచ్చి చెప్పాడు కదా, ఆ దర్శి డిఎస్పీ, అలా జరిగింది వీడియోలు తీయొద్దని అతనికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మరి ఏ తప్పు జరగకపోతే ఎందుకు ఇస్తారు? అంత పకడ్బందీగా ఉంటే అది. అయితే నిజాన్ని ఎక్కువ రోజులు దాచిపెట్టలేరు. అది అవసరమా లేదా అనేది తెలుసుకోవటమే పోలీసుల న్యాయ వ్యవస్థల పని. అయితే నిజాలను ఎక్కువ రోజులేం దాచిపెట్టలేదు. అది ఎవరికి అక్కర్లేనిదైతే తప్పితే. వ్యవస్థల్లో ఇలా ఉన్నప్పుడు కనీసం ఇప్పుడన్నా ఎవడో ఒక లీడర్ చెప్పిన మాట అన్నా వింటున్నాడు. ఇండిపెండెంట్గా వదిలితే అసలు ఎవడి మాట వినడేమో అనే స్థాయికి సిస్టమ్స్ అన్నీ కరెక్ట్ అయిపోయినాయి. ఇది అందరూ కారణమే. ఎవడు సొంతపూసలాగా వచ్చేసి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయొద్దు, అవినీతి అధికారులను తరిమేద్దాము, ఇలాంటి కబులు చెప్తే నమ్మటానికి ఎప్పుడు సిద్ధం లేదు. ఆరితేరిన నేతలే అందరూ. పోయి ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళిందనమాట. ఆంధ్రప్రదేశ్ అంటే పచ్చని పొలాలు, ప్రశాంతత, కోనసీమ, రాయలసీమ రుచులు, అమరావతి బౌద్ధ స్తూపాలు, రాయలవారి వైభవం, ఇవన్నీ పోయి సుప్రీంకోర్టులో రీసౌండ్ ఇస్తుందన్నమాట మన ఆంధ్రప్రదేశ్ తాలూకు పగ. ఈ సినిమాలు కూడా అవే కదా. మన టాప్ హీరోలు ఎవరో ఒకళ్ళిద్దరు మినహాయిస్తే ప్రతివాడు కత్తి పట్టుకొని నరకటమే మా నైజం అన్నట్టు చూపించారు కదా. ఇది వీళ్ళు తీసుకొచ్చిన దీన్ని గొప్పగా చెప్పుకుంటూ బతకటం అవుతుంది. మేము ఇట్లాంటి వాళ్ళం ఎరగదీస్తాం మా జోలికి వస్తాం. వీళ్ళే మళ్ళీ ఒక ప్రాంతానికి ఒక పెట్టి ఫలానా ప్రాంత రౌడీలు, ఫలానా ప్రాంత గూండాలు అని చెప్పి ముద్ర వేయటం. ఈ ప్రచారంతో చివరికి ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుతుంది కదా అని కామెంట్ చేసే స్థితికి తీసుకొచ్చారు. ఆయన అధలాపంగా అన్నాడో ఏ రకంగా అన్నాడో తెలియదు, కానీ మంచి పేరు అన్నమాట. రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్కి ముందు ఒక పేరు పెట్టి ఎగతాళి చేయటం పార్టీల వంతు అయితే చివరికి ఇప్పుడు జడ్జిలు కూడా ఇలా మొదలుపెట్టారనుకోవాలి.